What were the three difficulties in copying manuscripts? What was the use of printing press? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మనుస్క్రిప్ట్ అంటే ఏంటమ్మా? అదొక బుక్, డాక్యుమెంట్, చేతితో రాసిన ఒక డాక్యుమెంట్స్. ఎక్స్పెన్సివ్ బిజినెస్, ఖరీదైన వ్యాపారం. లాబోరియస్, శ్రమలో కూడుకున్నది. కన్జూమింగ్, తినే. మనుస్క్రిప్ట్, సులభంగా. సో మనుస్క్రిప్ట్ అంటే బుక్, డాక్యుమెంట్. ఫ్రాగైల్ అంటే సులభంగా, వీక్ గా, తేలిగ్గా అని. ఆక్వర్డ్, ఇబ్బందికరమైన. హ్యాండిల్, థింగ్ ఈస్ క్యారీడ్, హెల్డ్, కంట్రోల్. కుడ్ నాట్ బి క్యారీడ్, మొయ్యలేకపోయింది. రీడ్ ఈజీలీ, సులభంగా చదవండి. ప్రింటింగ్ ప్రెస్, మెషిన్ బై విచ్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్, మెషిన్ అనమాట, టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ప్రింట్ చేయడం. ఎనేబుల్స్, ప్రారంభిస్తుంది. ప్రొడ్యూసెస్ బుక్స్, పుస్తకాలను ఉత్పత్తి చేస్తుంది. గ్రేటర్ స్పీడ్, ఎక్కువ వేగం. ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్, పుస్తకాల ఉత్పత్తి. లార్జ్ నెంబర్, పెద్ద సంఖ్యలో. న్యూ కల్చర్, కొత్త సంస్కృతి. ఎన్లార్జ్డ్, విస్తారమైన. నెంబర్ ఆఫ్ రీడర్స్, పాఠకుల సంఖ్య. నెక్స్ట్